ప్రభువుకు ఇవ్వండి, అప్పుడు మీకు ఇస్తాడు అంటే యవ్వనోడి సంగతి ఏం గాలికి వదిలేసినట్టేనా? ప్రభువుకు మీరు ఎంత ఇస్తే ఆయన మీకు ఇస్తాడు. ఇదేను వ్యాపారమా? మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే దానికి డబ్బులు వస్తుందని చెప్పడానికి? నువ్వు ఒక్క రెట్టుగా ప్రభువుకి ఇస్తే, నువ్వు రూపాయి ప్రభువుకి ఇస్తే 10 రూపాయలు వెనక్కి వస్తుంది అంటే ప్రభుతో బిజినెస్ చేస్తున్నావు నువ్వు? సిగ్గు సరం లేదా నీకు? ప్రభు పేరట బిజినెస్ చేసే మాయిగాలు ఉన్నారు. అలాంటి మాయిగాల నుంచి, అలాంటి దొంగల నుంచి, వివిధ రకాలైన డాక్టరీన్లో నేను నడిపించే, ఒక మతంలోనికి నేను నడిపించే ఆ దొంగల నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే ప్రభువునే అడగాలి. ప్రభువా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చెయ్యాలి? ప్రభువు తనకి నీకు మధ్యన ఒక మాధ్యమాన్ని పెట్టడానికి ఇష్టపడ్డావు. ప్రభువు తనకి నీకు మధ్యన ఒక అడ్డుగోడ ఏం పెట్టడు. నువ్వు స్వయంగా వెళ్ళి ప్రభువా నాతో మాట్లాడంటే నీతో మాట్లాడతాడు ఆయన. నాలో ఉన్న బలహీనతలు చూపించంటే బలహీనతలు చూపిస్తాడు ఆయన. తన ముఖకాంతి నుంచి మన రహస్య పాపాలన్నీ చూపించి మనల్ని సరిదిద్దుతాడు ఆయన. మన ప్రభువు మనతో మాట్లాడే సజీవమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.